ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి జూలై 4 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది, ప్రతి రాత్రి ఈ మకర రాశి వారింటికి ఏ దేవత వస్తుంది, ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోయి ఉంటారు. మీరు గమనించుకోండి, గుర్తు తెచ్చుకోండి. కానీ మీరు చివరి దశలోకి వచ్చేసేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలానే మీకు ఈ విధంగా జరుగుతుందన్నమాట. అందుకని అయితే ఆ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత ఎందుకు వస్తుంది, మీ ఇంటిని కాపాడుతూ ఎందుకు ఉంది, మరియు ఆ దేవత ఎవరు, ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 4, అవమానం అనేది 5. అలాగే ఈ మకర రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 7, 9. అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే స్టార్ నంబర్ అనేది మకర రాశి వారికి 8 అన్నమాట. అలాగే కొన్ని నక్షత్రం వాళ్ళకి కొన్ని ఉంగరాలను ధరించడం వల్ల వీరికి ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జాతకం వాళ్ళకి కెంపు ఉంగరము, శ్రావణి నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల రుణ విమోచన, ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఇక మనము ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మకర రాశి వారి గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలని తాను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఏంటో చెడు అనుకొని మీరు భయపడిపోతూ ఉంటారన్నమాట. ఆ సౌండ్స్ వినేసి మీరు నిజంగానే భయపడిపోతారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియోలో ముందు చెప్తామన్నమాట. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పంగానే మీరు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం కాస్త ఏడుపు ఏడవంగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మడం మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాని మూలాన వీళ్ళు మరీ మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు 2025లో ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారన్నమాట. మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ
మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దాహద చూపించింది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువును కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు చూసి ఓర్వలేక మన మీద ఎన్నో చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మీరు వీరిని ఎంతో నమ్మేస్తూ ఉంటారు. మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరుస్తూ ఉంటారనమాట. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యాలి అనుకున్నా కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో కూడా దేని గురించి డిస్కస్ అనేది చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అని అంటే ఎస్. అవును, ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జలసీ ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులైన ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి సంతోషంగా సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా అంటే చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం. కలికాలంలో ప్రతి ఒక్కటి కూడా పాజిటివిటీయే పోయింది. కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు. ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకునేవి కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ని మీరే టర్నింగ్ చేసేసుకోండి. మీరు వాళ్ళతో పరిచయం అయిన కాడి నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికి వి అనే అక్షరం. అవును, వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీ గురించి, మీ ఆలోచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు ఎనిమిగానే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది ఎలా ఉందో మీరు గమనించుకోండి. మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకొని గుర్తు తెచ్చుకోండి. మీకే ఈజీగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా అంటే చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మకండి. మీరు ఎప్పుడూ కూడా అతిగా నమ్మకండి. వాళ్ళని ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు అంటారా? ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుండి తను మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, మీకు వస్తున్నాయి కూడా. మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకువ వస్తుందా? ఇది గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంది అంటే మాత్రం
ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్గా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్లు, ఎక్కడో తీర్థ స్థానాలకు వెళ్తున్నట్లుగా, అలాగే మీకు కలలు వస్తూ ఉన్నాయా? ఇది కూడా మరొక సింటమ్ అన్నమాట. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుండి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారన్నమాట. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కూడా కోరట్లేదు. ఆ అమ్మ మిమ్మల్ని ఏదో కోరుకుంది అనుకుంటూ ఉన్నారు, కానీ ఆమె ఏమీ కోరట్లేదు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్లో వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. కాబట్టి అవతల వాళ్ళతో ఎప్పుడూ కూడా చెడుగా ప్రవర్తించవద్దు. ఒకరికి మన మీద నెగిటివ్ ఫీలింగ్ అనేది కలిగించవద్దు. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవికి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకొని రండి. మీకు వీలైనంతలో దేవాలయంలో ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా తప్పకుండా పొంది తీరుతారన్నమాట. ఇప్పుడు అసలే వారాహి అమ్మ నవరాత్రులు జరుగుతున్నాయి. సో మీకు కుదిరినప్పుడు కుదిరితే ఆ గుడికి వెళ్ళి రండి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలను మీకు కలిగేలాగా చేసుకోండి. అంతకు మించి ఆ దేవత మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. ఒకసారి ఆ దేవతను తలుచుకోండి అని మాత్రమే చెప్తుంది. తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.